నిరూపించమనండి. ఎవరు బెదిరించారు? నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించండి. ఉచ్చా మారడం లేదు. నోనో అధ్యక్ష, కూర్చోండి. అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలేశారు. చెప్పారు తోట త్రిమూర్తులు గారికి మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా. బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి. హౌస్ లో ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్. విద్యాశాఖ మంత్రిగా నేను ఎంత భయంకరమైన వీడియోస్ అంటే నేను ఒక 2 వీడియోస్ ని మీకు చూపిస్తాను ఒక నిమిషం పాటు. ఎలా మాట్లాడారంటే వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్ లోకి వెళ్ళి పవిత్రమైనటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్ లోకి వెళ్ళి నిన్ను కాపాడుతాడు చూస్తాం, రాజీనామా చెయ్యి అని చెప్పి పేపర్లు ఎదురుగా పెట్టి రాజీనామాలు చేయించారు. నేను ఆ వీడియోస్ నేను మీకు చూపిస్తాను. ఇంతకంటే ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలు కావాలా? మేము గౌరవంగా అడుగుతున్నాం సార్. ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకొక వైస్ ఛాన్సలర్ ఈ విధంగా ప్రతి యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి రౌడీలాగా ప్రవర్తించి నా కొడక పెడతావా పెట్టవా అని చెప్పి మాట్లాడితే మనం మాట్లాడుకోవడానికే సిగ్గుపెడతా ఉన్నాం. అలాంటి భాషను మాట్లాడినప్పుడు వాళ్ళు స్పాట్లో రిజైన్ చేసి జూన్ 26, 27, 28వ తేదీల్లో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోయినారు. ఇట్లా మనం ఊహిస్తామా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బెదిరించి కొడతామని చెప్పి సెల్ ఫోన్లు ఉంటే వాటిని తీసుకొని పగలగొట్టి మీరు చూసారు ఇప్పుడు దాని అంటింట్లో కూడా. సో మరి ఇటువంటి పరిస్థితులు మనము కళ్ళ ముందు కనపడతా ఉంటే ఎన్నో దారుణమైనటువంటి విషయాలు కనపడతా ఉంటే వీటి గురించి శాసన మండలిలో ప్రస్తావించి ఇలాంటి ఇది గౌరవం కాదు, ఆంధ్ర రాష్ట్రంకే కాదు సమాజంలో ప్రపంచంలో కూడా మన ప్రతిష్టని ఇబ్బంది పెడతాయనే అంశాన్ని మనము చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారు ఎదురుదాడి చేయడం, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాలలో స్పష్టంగా ఉంది మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల, మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్ల చేయాల్సి వస్తా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది.